మగాడు సింగిల్ లైఫ్ అనుభవించాలని ఇప్పటికే సగానికి సగం మందిలో చాలా మార్పులు వచ్చేసినాయి. పెళ్ళొద్దురా బాబు మీకు దన్నం. ఈ బాధ్యతలు, ఈ పిల్లలు, ఈ పెళ్ళాలు కోరికలు హద్దు అదుపు లేదు. తర్వాత పెళ్ళాల టార్చర్ ఎక్కువైపోతుంది. దీనివల్ల సింగిల్గా మన తపేలా మనం తోముకుందామని చెప్పి డెసిషన్కి వచ్చేసారు. దీనివల్ల ఏమవుతుంది, ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. పెళ్ళి పెడాకులు కాకుండా ఒంటరిగా మిగిలిపోవాల్సి వస్తుంది. తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు జీవితాలు ఏమవుతాయో మీకు తెలుసు. కొంతమంది వెధవలు ఉంటారు, ఎవరో ఉన్నారా అలాగా ఒంటరిగా అని కన్నేసి వాళ్ళని లోబరుచుకొని మీ జీవితాన్ని నాశనం చేసి కుక్కలు చింపిన విస్తరాకు చేస్తారు అని నేను అదే చెప్తున్నాను అన్నమాట. మీరు కామంతో చెలరేగిపోయి నిజంగానే కులతలుగా వేసులుగా ఒక భోగం వారి ఆడపడుచులుగా మిగిలిపోతారేమో అని చెప్పి ఒక సందేహంతో ఈ వీడియో చేయడం జరిగింది. ఆడవాళ్ళకి రక్షణ ఎక్కడుంది అని హక్కులు మాట్లాడటం కాదండి, ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా బిహేవ్ చేస్తున్నారు, కట్టుబొట్టు ఎలా ఉంది, మాట తీరు ఎలా ఉంది, మన బాధ్యతలను ఏం చేస్తున్నాం, భర్త, పిల్లలు, మన రిలేటివ్స్, అత్తమామలు, తల్లిదండ్రులు, అసలు సమాజం ఎటువైపు వెళ్తుంది, వెనకటి రోజులేంటి, మనమేంటి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అలాగైతేనే మీ లైఫ్ బాగుంటుంది. ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే, మగవాళ్ళందరూ సింగిల్గా ఎక్కడ ఉండిపోతారో అని ఒక ఆలోచన వచ్చిందండి. ఎందుకంటే మగాడు ఓపిక పట్టినంతసేపు పడతాడు. ఎప్పుడైతే ఒక వెపన్గా మారతాడో, అంటే స్ట్రాంగ్ అయిపోయే కారణాలు, అలాంటి అవకాశాలు ఇచ్చేది ఆడవాళ్ళే. అలా అయిపోయినప్పుడు నిజంగానే ఇప్పటికీ చాలా మంది అటువంటి డెసిషన్లే తీసుకున్నారు. పాతకాలంలో కూడా పిల్లల టార్చర్ పడలేక చాలా మంది పెళ్లిళ్ళు చేసుకునేవారు కాదు, వేరే వాళ్ళ జీవితాలు చూసి. కొంతమంది అయితే పెళ్లి చేసుకున్నాక కూడా నేను కాశీకి పోతాను రామాహరి అని చెప్పి మన పాత సినిమాలో సాంగ్ కూడా ఉంది. కాశీకి వెళ్ళిపోయేవారు, సన్యాసంలో కలిసిపోయేవారు. ఇవన్నీ ఇప్పుడు నాకు గుర్తుకొస్తున్నాయన్నమాట. దయచేసి మీరెవరో సింగిల్గా ఉండాలని ప్రయత్నించవద్దు. మనకంటూ ఒక మంచి లైఫ్ ఉండాలి, తోడుకు తోడు ఉండాలి. అది చివరి రోజుల్లో బాగుంటది అని మీరు ఒకసారి ఆలోచించండి. చివరి రోజులు అంటే ఆ పిల్లలు ఏం చేస్తున్నారండి, పిల్లల్ని కానీ మేము వాళ్ళతో కొట్టించుకోటాక మాకు పిల్లలు, వంశాభివృద్ధి వద్దు, పెళ్లి వద్దు అని మీరు అంటున్నారు. దయచేసి అలా ఆలోచించొద్దు. సృష్టి మనుగడకే గండిపడే అవకాశం ఉందన్నమాట. కాబట్టి మీరందరూ పెళ్లిళ్ళు చేసుకొని పిల్లా పాపలతో హాయిగా ఉండాలని నా మనవి మాట. ఈ వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఇదేనండి. ఈ సృష్టి కొనసాగాలి. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఉపయోగపడుతుంది.